అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందొచ్చి మాట్లాడడానికి ఒక ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసిందే. గత 24 గంటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కరెంట్ షాట్ ద్వారా ముగ్గురు చనిపోయారు. అంబర్పేటలో ఒక కరెంట్ షాట్ తగిలి ఒక అబ్బాయి చనిపోయాడు. మన గణేష్ షెడ్ దగ్గర కడుతుంటే. రెండోది మన ఓల్డ్ సిటీ నుంచి మన బండ్లగూడ వెళ్ళే దారిలో నైట్ ఒక 22 ఫీట్ల గణేష్ తీసుకెళ్లే దారిలో ఒక కరెంట్ వైర్ తగలడం వల్ల నలుగురు కింద పడి వాళ్ళ మీద ట్రాక్టర్ ఎక్కేసి దాంట్లో నలుగురు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇద్దరు బతికారు, ఇద్దరు చనిపోయారు. ఆ చనిపోయిన పేర్లు వ్యక్తులు కూడా వికాస్ మరియు ధోని చనిపోవడం జరిగింది. ఇది మొత్తం ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళదే తప్పు అని ప్రజలు అంటున్నారు, చాలామంది అంటున్నారు. ఇది 100% ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళదే తప్పు అని నేను చెప్పట్లేను. ఎందుకు అంటే ఒక ఎలక్ట్రిక్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒక గణేష్ తీసుకెళ్లేటప్పుడు గణేష్ ఉత్సవాల టైంలో గణేష్ ఫెస్టివల్ టైమ్స్లో ఒక ప్రికాషన్స్ అనేది ఏ కరెంట్ డిపార్ట్మెంట్ బోర్డు ఇవ్వట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద గణేష్లు చాలా ఉన్నాయి సార్, లివ్ అని కాదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళకి నేను పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు ఒక మీటింగ్ పెట్టి ఆల్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళంతా రావాలని చెప్పేసి ఎవరైతే పెద్ద పెద్ద గణేష్లు పెడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఏరియాస్లో పెడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఎలక్ట్రిక్ కేబుల్స్ దారిలో ఉన్నాయి, ఆ ఎలక్ట్రిక్ కేబుల్స్ ఎంత వీళ్ళకి హార్మ్ఫుల్ ఉంటుందా లేదా ఆ క్యాలిక్యులేషన్స్ తీసుకొని ఒక సేఫ్టీ మెజర్స్ అనేది ఒక మీటింగ్ పెట్టి ఏరియా వైజ్ డివైడ్ చేసి, అంటే లేకపోతే ఒక కాంటాక్ట్ నెంబర్ పెట్టేసి పలానా ఈ ఏరియాలో గణేష్ వెళ్తుంటే ఇన్ఫామ్ చేయండి, ఆ ఏరియాలో ఉన్న పవర్ కట్ చేస్తామనేది. ఎందుకంటే పవర్ కట్ చేయడం వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఉంటుంది సార్. ఎవరి పర్మిషన్ లేకుండా రూల్స్ వ్యతిరేకంగా పవర్ కట్ చేయడం కూడా తప్పు కిందకు వస్తుంది. సో ఈ గణేష్ ఉత్సవాల టైంలోనే ఈ ప్రికాషన్స్ అంతే తీసుకుంటే సార్ 100% ఎన్నో ప్రాణాలు కాపాడే వాళ్ళం అవుతాం. ఎందుకంటే సార్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక ముగ్గురు ప్రాణాలు సార్ కరెంట్ తగలడం వల్ల చనిపోయారు. ఇంకా పైగా ఈ ఓల్డ్ సిటీ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేసి ఉత్తి యాక్సిడెంట్ అయిందని మీరు దానికి రిపోర్ట్ ఇచ్చారు. బట్ అక్కడున్న ప్రజలు అక్కడున్న జరిగిన సంఘటనలో ఉన్న వ్యక్తులంతా లేదు కరెంట్ షాట్ తగలడం వల్లనే చనిపోయారు, కరెంట్ షాట్ తగలడం వాళ్ళు కింద పడ్డారు, వాళ్ళ మీద అప్పుడు ట్రాక్టర్ పోయింది అంటున్నారు. సో దీన్ని క్యాలిక్యులేషన్ అంటే మీ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా అవ్వలేదని నేను అనుకుంటున్నాను సార్. ఒకసారి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకంటే సార్ దీన్ని ఎవరు బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు చాలామంది మీరు చూస్తే కనుక అందరూ ఎలక్ట్రిక్ బోర్డ్ డిపార్ట్మెంటే తప్పు, ఎలక్ట్రిక్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళది తప్పు అని చాలామంది ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు, క్వశ్చనబుల్ చేస్తున్నారు. సో ఆన్సర్ దానికి ఏంటంటే సార్ నేను పర్సనల్గా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీ అందరికీ ఎలక్ట్రిక్ బోర్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ తెలంగాణ తరపు నుంచి మీరు ఒక చిన్న మీటింగ్ పెట్టి ఏవైతే పెద్ద పెద్ద గణేష్ ఉన్నాయో ఒక లిస్ట్ తీసుకొని ఆ ఏరియాస్లో ఉన్న ఎలక్ట్రిక్ కేబుల్స్ని కొద్దిగా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకునేటట్టు చేయండి సార్. ఎందుకంటే జరిగినది అయిపోయింది, దానికి ఏం తిరిగి తీసుకురాలేం, జరిగిన దాన్ని ఏమి ఆపలేం కూడా. జరగబోయేది ఆలోచించండి సార్. ఇప్పుడు జరగబోయేది చాలా ఉన్నాయి, జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. ఇంకా జస్ట్ చిన్న చిన్న గణేష్లు వెళ్తుంటేనే జరిగిన వంటి సంఘటనలో ఇప్పుడు వచ్చే ఇంకొక వారం పోతే మొత్తం హైదరాబాద్ నిండుగా గణేష్లు ఉంటాయి సార్. గల్లీలో గణేష్లు ఉంటాయి, ఎక్కడంటే అక్కడ గణేష్లు వెళ్తూనే ఉంటాయి. ఎక్కడంటే అక్కడ గణేష్లను తీసుకెళ్తున్నారు, గల్లీలలో పెద్ద పెద్ద రోడ్ల మీద ఇప్పుడు తీసుకెళ్తారు సార్. ఇప్పుడు వచ్చే ఈ ధూల్పేట ఏరియాలో మెయిన్ అక్కడి నుంచే పెద్ద గణేష్లు వచ్చేటప్పుడు మన చౌదరి ఆర్ట్స్ దగ్గర అక్కడ నుంచి కూడా వచ్చేటప్పుడు మన నాగోల్, ఎల్బీ నగర్ ఈ చాలా దూరాల్లో ఉన్న గణేష్లు వచ్చేటప్పుడు కూడా పెద్ద పెద్ద గణేష్లు ఈ ఎలక్ట్రిక్ కేబుల్స్ అనేవి చాలా ప్రతి ఒక్క రోడ్లో ఉన్నాయి సార్. రాత్రి ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసేసారు. బట్ కట్ చేయడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అయిందా సార్? దానివల్ల కూడా మళ్ళీ 2-3 యాక్సిడెంట్స్ అయ్యాయి సార్. ఎక్కడంటే ఎక్కడైతే మీరు కరెంట్ దాన్ని ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసేసారు, తీయలేదు, అట్లనే వదిలేశారు. ఆ సమ్మానికి అట్లనే వేలాడుతున్నాయి గల్లీలలో రోడ్ల మీద. నేను బండ్ల మీద పోతుంటే ఒక్కొక్కరు మెడల్ తగిలి మళ్ళీ కింద పడే యాక్సిడెంట్లు అయ్యి మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ దేవుడి దగ్గర బాగుంది సార్, ఎవరికి ఏం కాలేదు. అది కూడా మీ పేరు మీద వస్తున్నాయి. వైర్లు ఎవరు కట్ చేసిర్రు అంటే డిపార్ట్మెంటే అంటారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం ఇంటర్నెట్ కేబుల్ అని కట్ చేసేసిర్రు. ఎట్లా అంటే రోడ్ల మీద ఉన్నాయి, కాళ్ళకు అత్తుకోవచ్చు, బండ్లకు స్టాండ్లకు అత్తుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ. అంటే ఇక్కడ చేసే తప్పుని కూడా మీరు సక్రమంగా చేసి అంటే ఒక కాపాడదామనే ఇంటెన్షన్ తోటి కేబుల్స్ అన్ని కట్ చేశారు. ఆ కేబుల్స్ కట్ చేయడం కూడా ఇక్కడ దారుణమైనది కదా సార్, మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో మీరు పర్మిషన్లు ఇచ్చేదే మీరే కేబుల్ పెట్టుకోండి, అన్నీ చేయండి. ఒక లిమిట్స్ అనేది ఆ ఇంటర్నెట్ కేబుల్స్ వాళ్ళకి కూడా ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మీ ఇచ్చారో లేదో నాకు తెలియదు సార్. అంటే ఇచ్చుంటే వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఫాలో అయితే రెస్పాన్సిబిలిటీ మీరు వచ్చి చెక్ చేయాలి. వాళ్ళు ఎంత ఏ హైట్లో పెట్టారు, ఏ కేబుల్స్ వాడుతున్నారు, అది ఏదైనా వెహికల్స్కి
డ్యామేజ్ అయ్యి వాళ్ళ కేబుల్స్ ఏమైనా కట్ అవుతాయా లేవా, అది ఎవరికైనా తగులుతుందా లేదా. జనరల్గా కాంక్రీట్ లారీస్ వస్తున్నాయి గల్లీలలో రోడ్ల మీద, ఆ వైర్లు తగిలి డ్యామేజెస్ అవుతున్నాయి. మెయిన్ ఇది జరిగింది గల్లీలో, ఈ అంబర్పేట్ గల్లీలోనే జరిగింది సార్. ఇంకోటి జరిగింది మన పెద్ద హైవే రోడ్లోనే జరిగింది, పెద్ద ఎలక్ట్రిక్ కేబుల్స్ మధ్యలోనే. సో ఇలాంటి ఈ చిన్న చిన్న ప్లేసులు కాకుండా సార్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మన రామ్నగర్ కావచ్చు, మన గచ్చిబౌలిలో కావచ్చు, మన ఖైరతాబాద్లో కావచ్చు, బంజారాహిల్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆల్ ఓవర్ హైదరాబాద్, పటాన్ చెరువు, నాగోల్, ఫలక్నమా, ఈ ఏరియా ప్రతి ఏరియాలో గణేష్లు అనేది ఉంటాయి సార్, పెద్ద పెద్ద గణేష్లు. సో అక్కడ మీరు తీసుకునే సేఫ్టీ మెజర్స్ తీసుకోండి సార్. ఇది ప్లీజ్ మా ఛానల్ తరపు నుంచి పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. ఒక మీటింగ్ పెట్టండి, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళని పిలవండి, వాళ్ళ లీడర్స్ అందరూ, వాళ్ళకి ఎవరైతే కమ్యూనిటీ హెడ్స్ ఉంటారో వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళకి ఏమైనా ఎలక్ట్రిక్ కేబుల్స్ పలానా అడ్డం ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు. అండ్ ఇంకోటి కమ్యూనిటీ అంటే ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ హైదరాబాద్లో ఎంతోమంది అసోసియేషన్స్ ఉన్నారు, చాలామంది టీమ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ రిక్వెస్టింగ్ ఏంటంటే, మీకు మీ ఏరియాలో కరెంట్కి సంబంధించిన కేబుల్స్ ఏమైనా ఉండి ఇష్యూస్ అవుతున్నారే, మాకు గణేష్ వచ్చేటప్పుడు ఈ కరెంట్ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారు అంటే, మీరు ఎలక్ట్రిక్ బోర్డ్ వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడి, సార్ మాది ఇంత పెద్ద గణేష్ ఉంది, మళ్ళీ మాకు ఇది హైట్లో ఉంది, మా గణేష్ వచ్చేటప్పుడు ఏమైనా కరెంట్ ఆపే ఛాన్స్ ఉంటుందా అని ఒక పర్మిషన్ అడిగి చూడండి. వాళ్ళు ఇస్తారో లేదో తెలుస్తుంది. సో మనం ఇలా కూడా అడిగి తీసుకోవచ్చు చాలామంది ద్వారా పర్మిషన్స్ అని. ఒకవేళ ఇవ్వకపోతే మరి ఇలానే వీడియో తీసుకొని, సార్ మీరు మాకు ఇంత పెద్ద గణేష్ వస్తుంది, మళ్ళీ మీరు మాకు ఏమైనా సేఫ్టీ మెజర్స్ పెట్టండి అని మీరు అడగండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని. వాళ్ళు అడగకపోతే మనం క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉంది. వీడియో తీయండి, అదే వీడియో మన ఛానల్స్కి పంపించండి. ఎందుకు పెట్టారో మనం కూడా చూస్తాం అలాంటి విషయాలకి. ఎందుకంటే మనం ఒక ఉత్సవ కమిటీగా మనం తీసుకునే గైడ్లైన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ కడతాం. ఇప్పుడు చిన్న చిన్న షెడ్లలో అరే కరెంట్ వైర్లు ఉన్నాయి జాగ్రత్త అని అంటాం. ఆ కరెంట్ వైర్లు ఉన్నాయి జాగ్రత్త అన్నప్పుడు ప్రతి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. కరెంటు వైర్ దగ్గరలో కానీ మన షెడ్ కట్టేటప్పుడు మనం ఇక పూజ అయ్యేటప్పుడు చాలామంది దగ్గర కూడా మనం దీపాలు పెడతాం, లోపల దీపారాధన చేసేటం, అగరబత్తీలు పెడతాం, అంటిస్తాం. అంటే మనకి అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గాలి కూడా ఎక్కువ వస్తుంది. ఆ గాలి వచ్చినప్పుడు ఆ షెడ్లో ఉన్న మన బట్ట క్లాత్ అయితే మనం చేసుకున్న డెకరేషన్ ఉంటుందో ఆ గాలికి ఊగడం జరుగుతుంది. ఆ అగరబత్తీల మీద వచ్చి క్లాత్ పడ్డా కూడా మొత్తం మంట జరుగుతుంది. లాస్ట్ టైం మనం చూసాం ఇన్సిడెంట్, జస్ట్ ఒక అగ్గి పెట్ట ఇట్లా పక్కన ఆరేయకుండా పెట్టడం వల్ల ఆ బట్టకి తగిలి మొత్తం షెడ్డే కాలిపోయింది. మంచిగా కొందరికే గాయాలయ్యాయి, షెడ్ మొత్తం భూస్థాపితం అయిపోయింది. అంటే ఇండైరెక్ట్లీ ఒక తలకోరి పెట్టుకున్నట్టు అయిపోయింది వాళ్ళందరికీ. సో ఈ మండపాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి పనులన్నీ. సో మనం దీపారాధన చేసేటప్పుడు, అగరబత్తిలు అంటించేటప్పుడు, మ్యాచ్ బాక్స్ యూజ్ చేసేటప్పుడు, ఇంకోటి మన షెడ్ కట్టేటప్పుడు, కరెంట్ వైర్ల దగ్గర ఇలాంటి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ వాళ్ళకి మా ఛానల్ తరపు నుంచి అందరికీ రిక్వెస్టింగ్ ఏంటంటే, మీరు ఏదైతే మీ షెడ్ సంబంధించిన కట్టేటప్పుడు కానీ, పూజ జరిగేటప్పుడు కానీ, మీ డెకరేషన్ క్లాత్స్ కానీ అక్కడ సేఫ్టీ మెజర్స్తో మీరు తీసుకోండి. సేఫ్టీ మెజర్స్ ఆలోచించి, ఎందుకంటే ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. ఇంకోటి ఈ చెప్పేటప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తుంటే చిన్నవాళ్ళు కొద్దిగా వినరు, యాటిట్యూడ్లో పోతారు. అరే ఈయన ఎవర్రా మనకు వచ్చి చెప్తున్నారు అంటే, ఈ టైంలో ఇలాంటివి తగ్గించుకుంటే మనకు మంచిది. వాళ్ళు చెప్పేది మన మంచి గురించి, చెడు గురించి కాదు. మన ప్రతి ఒక్క గణేష్ల దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినండి, దాన్ని క్వశ్చన్ చేయకండి. వాళ్ళు మంచి గురించి చెప్తారు. ఒకళ్ళు వచ్చి చెప్పేది మన మంచి గురించి చెప్తారు, చెడు గురించి చెప్పారు. ఎవరైనా మన చెడు చెప్పడానికి వస్తారా? అరే నువ్వు అట్లాంటి ఎవరు చెప్పరు, మంచిగా చెప్తారు. సో దాన్ని మంచిగా తీసుకోండి, వాళ్ళు చెప్పే సేఫ్టీ మెజర్స్ని పాటించండి. సో అందరూ ఒక ఐకమత్యంతో ఉండండి. ఇప్పుడు జరిగిన అనర్థాన్ని ఎవరు తీసుకురాలేం, జరగబోయేది ఆలోచించండి. ఇక్కడ మనం సేఫ్టీగా ఆలోచించాలి. సో సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. అదేవిధంగా తెలంగాణ ఎలక్ట్రిక్ బోర్డ్కి నేను పర్సనల్గా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఒక మీటింగ్ పెట్టండి. పెద్ద పెద్ద గణేష్లు అయితే ఎక్కడైతే వస్తున్నాయో వాళ్ళ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్స్ కానీ, ఆ కేబుల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అల్టిల్ దెన్ సీ యూ, బాయ్ సార్.